హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పార్చల్ల. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. ఇంక రీసెంట్ టైమ్‌లో నేనైతే హెడ్ షేవ్ అయితే తీసుకున్నాను కదండీ! అందరూ అడుగుతా ఉన్నారు. వ్లాగ్ అనేది అప్‌లోడ్ చేయరా? వీడియో షేర్ చేసుకోరా? ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అని చెప్పనైతే అడుగుతున్నారు. ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకోకూడదనే ఉద్దేశం అయితే కాదండి. బట్ టైం కుదరట్లేదు. కాస్త అయితే టైం అయితే ఇవ్వండి. అన్ని కామెంట్స్ నాకు గుర్తున్నాయి. అండ్ ఖచ్చితంగా అయితే చేస్తానులెండి. ఇంకా విషయానికొస్తే ఈరోజైతే ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. చిన్నదేలెండి. ఇట్లా అయితే మినీ షార్ట్ లాగే అయితే చూసుకోండి మీరు కూడా. ఇంకేంటంటే డైలీ వేర్ పూజలో మనం దేవుడి దగ్గర అయితే బాగా సర్దుకుంటాం. తుడుచుకుంటూ దుమ్ము అయన్నీ ఉంటది కదా! నీట్‌గా ఒక క్లాత్‌తో గానీ, బ్రష్‌తో కానీ అయితే రోజు సర్దుకుంటూ ఉంటాను. బట్ 2 వీక్స్‌కి ఒక్కసారి గానీ, లేదా మంత్లీకి ఒక్కసారి కానీ దేవుడి పటాలు ఇవన్నీ తీసేసి సర్దుకుంటాను. ఇంకా అదే అయితే ఈ రోజైతే మీకు చూపించబోతున్నాను. ఎందుకు మంత్లీ లేదా 2 వీక్స్‌కి ఒకసారి ఎందుకు అంటే, మన దగ్గర దేవుడి పటాలుంటాయి కదా! అవి ఊరికినే కూడా అట్లా అయితే తీసి పెట్టకూడదండి. ఆ శక్తి పీఠాన్ని కదిలించకూడదు అని చెప్పని అంటుంటారు కదా! ఆ ఉద్దేశంతో అవన్నీ ఫాలో అవ్వను కాబట్టే కొంచెం అయినా బెటర్‌గా అయితే మేమైతే ఉన్నామండి. సో, ఆ ఉద్దేశంతో ఇంకేం లేదు. ఇంకా ఇదైతే షేర్ చేసుకుంటున్నాను కదా! నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. అప్పుడే దాన్ని బట్టి అబ్బా! కొంచెమైనా ఇంట్రెస్ట్ వస్తది నాకు ఇలా వీడియోస్ అయితే ఏమన్నా చేయాలని చెప్పనని మర్చిపోవద్దు. చూసేయండి.
సో చూసారు కదండీ! మొత్తానికి ఇవాళ పూజ గదినైతే చాలా బాగా అయితే నీట్‌గా అయితే సర్దుకునేసాను. యాక్చువల్లీ మనం రోజువారీ దీపారాధనలో అయితే అంతా ఒక్కసారైతే తుడుచుకుంటూనే ఉంటాము. బట్ మంత్లీ ఒక్కసారైతే లేదా 2 వీక్స్‌కి ఒక్కసారైతే ఇలా అయితే మొత్తాన్ని పటాలనైతే తీసేసుకొని, అలంకరించుకొని ఇలా చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇంట్లో అయితే ఉంటదండి. అది చేసుకోవాలి కూడా. కొంతమందైతే నెలల తరబడి కూడా అట్టనే పెట్టేసుకొని అయితే రోజు దీపం పెడుతుంటారు. అది మంచిది కాదు. ఇంకా అంతా పూజ అయిపోయిన తర్వాత ధూపం వేసుకొని ఇల్లంతా కూడా ఒక ధూపం వేసుకుంటే చాలా పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది మనకు. అండ్ ఏంటంటే చెప్పాను కదండీ లాస్ట్ వీడియోస్‌లో ఇక్కడ 3 అరలు ఇచ్చేసారు కదా! ఈ 3 అరలలో కింద అరలో అయితే పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకుంటాను నేను. పైన అరల్లో ఇంకా 2 అరలు ఉంటాయి కదా! వాటిలలో అయితే దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు పెట్టేస్తాను సెపరేట్‌గా అన్నీ. ఇంకా కింద కూడా డైరెక్ట్‌గా దేవుడి పటాలను పెట్టకూడదు కాబట్టి ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసి దాని మీద ఇలా అయితే ఒక చెక్క అయితే పెట్టేసుకొని ఇంకా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇలా అయితే నీట్‌గా అయితే అరేంజ్ చేసేసుకుంటాను. కూర్చొని పూజ చేసుకోవటం చాలా ఇష్టం నాకు ఆ ఉద్దేశంతో. కొంతమంది అయితే మామూలుగా కూడా పెట్టేసుకుంటారు. నిలబడుకొని కూడా చేసుకుంటారు. బట్ నాకెందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు అలా. సో, ఆ ఉద్దేశంతో ఇలా అయితే చేసుకుంటాను. ఇంకా ఫైనల్‌గా పూజ అంతా అయిపోయింది కాబట్టి ఒక ధూపం అయితే వేసేసుకుంటున్నానండి ఇంట్లో. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.